నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వాక్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి వాము అజ్వాన్ అంటే తెలుగులో వచ్చేసి వామ్ అంటారు. మనకు ఇంగ్లీష్లో వచ్చేసి పలికే విధానం వచ్చేసి అజ్వాన్ అంటారు. ఈ అజ్వాన్ లేక వాము అనే ధరలు చూసుకున్నాం. వాము వచ్చేసి నిన్న కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 25,500 అయితే రేటు జంప్ అయిందనమాట. మొత్తానికి చూసుకోవచ్చు. కింటా ధర వచ్చేసి 100 కేజీలకి ఇది లెక్కాచారం అనమాట. కొంచెం బాదుకి తీసేసి అక్కడ 2 కేజీలు 3 కేజీలు బాదు పోతుంది. లేదనుకుంటే ఫుల్లు కొంచెం నీట్నెస్ లేకపోతే ఒక 4-5 కేజీలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వామ్ అయితే మంచి ధర ఉంది. 25,500 అయితే రేట్ అయిందనమాట. కొన్ని సెకండ్ రకాలు రావడం జరిగింది. 19,000, 19,500 నడిచింది. కొన్ని రకాలు 10,000, 12,000 పోయిందనమాట. అంటే వాము తాల్ అని చెప్పుకోవచ్చు అనమాట. 2 రకాలుగా విభజిస్తారు దీన్ని. అయిన తర్వాత ఇక్కడ రేట్లు అనేవి ఎప్పటి నుంచి జంప్ అయినాయని చూసుకున్నట్లయితే గత వారం మునుపు నుంచి ధరలు హెచ్చుగా రావడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ పప్పు శనగ ఈ కంది వేసుకోవడం వల్ల అంటే నీళ్లు కట్టుకోకుండా ఇవన్నీ వేస్తుంటారు కాబట్టి చాలా మటుకు ఇది వాముకైతే గిన ముందస్తు వానలు అంటే ఋతుపవనాలు స్టార్ట్ అయిన వెంటనే వర్షం మనకు బాగా పడింది అనుకున్నప్పుడు విత్తుకుంటారనమాట. విత్తుకున్నప్పుడు ఇది హీల్డింగ్ తక్కువగానే వస్తుంది. పంట ధర అయితే స్థిరంగా కొనసాగుతుంది. ఇప్పుడైతే గిన ప్రజెంట్ అందరూ రైతులు వేస్తే గిన 12,000, 14,000 నడుస్తున్నాయి. ఈసారి కొంచెం రైజ్ అయినట్లు కనిపిస్తుంది అనమాట. నిన్న మార్కెట్ అనే కాదు, మొన్న బళ్ళారిలోకి కొంత అయిన తర్వాత రాయచూరులోకి కొంత మార్కెట్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇవి 14,000, 16,000 పోవడం జరిగింది. నిన్న కర్నూలు హైయెస్ట్ ధర వచ్చేసి 25,500 నడిచింది. మామూలుగా బయర్స్ ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ రీగ్రేడింగ్ చేసుకొని మళ్ళీ షాప్స్కి అనేవి ప్యాకింగ్ చేసి పంపిస్తారు కాబట్టి తక్కువ మోతాదులోనే తీసుకుంటారు. అయినా మంచి ధరే ఉంది. రైతుకైతే కానీ ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే 25,500 అంటే మంచి ధర. ఎకరాకు ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు అయినా మంచి పంట, పెద్ద పెట్టుబడి లేని పంట మంచిగా తీసుకోవచ్చు. ఎవరైనా రైతులు వేయాలనుకున్నా కూడా అవైలబిలిటీ ఉన్న చోట విత్తన వాము తీసుకొని మనం విత్తుకోవచ్చు అనమాట. ఇక దేశం మొత్తం ఢిల్లీ అలాగే కాస్త గుజరాత్లో ఎక్కువగా కనిపించింది నిన్న మార్కెట్ రేట్స్. ఇవి వచ్చేసి చూసుకున్నట్లయితే కొంచెం 18,000, 19,000 చూపించింది అనమాట మార్కెట్. పెద్దగా అయితే కనిపించలేదు. తెలంగాణ ఏరియాలో కూడా పెద్దగా కనిపించలేదు. ఎందుకంటే నిన్న రేట్స్ ఎన్సిడిఎక్స్ చూపించినట్లయితే ఆ ధరల పరంగా ఈ కర్నూలు హైయెస్ట్ మార్కెట్ చూపించింది అనమాట. ఎందుకంటే మన ఏరియా అంతా కర్నూలు ఎక్కువగా తీసుకొస్తారు. అయిన తర్వాత పెద్ద మార్కెట్ అంటే హోల్సేల్ అంటే ఎక్కువగా లోడ్స్ తీసుకెళ్లేదంతా మెయిన్ నాగపూర్ ఇట్లా ఎక్కువగా వెళ్తాయి అన్నమాట బండ్లు అయితే కింద. ఇక ప్రొఫెషనల్గా మనకు ఇవి మార్కెట్స్ ఉండేది కూడా పెద్ద పెద్ద మార్కెట్లలో కంటే చిన్న చిన్న మార్కెట్లలో ఎక్కువగా సేల్స్ అవుతుంటాయి అన్నమాట. ఇది అవసరం నిమిత్తం అంటే ఇప్పుడు కొన్ని ఏరియాలకు కొంత పంటనే తీసుకొని మార్కెటింగ్ చేయగలుగుతారు అనమాట. హుబ్లీ ఏరియాలో కూడా నిన్న వాము వచ్చేసి 16,000, 17,000 నడిచింది నిన్న హుబ్లీలో కూడా మనం చూసుకోవచ్చు. బ్యాడి మార్కెట్ దగ్గర కూడా 14,000, 16,000 అట్లా నడిచింది అనమాట. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క చోట తీసుకుంటారు. ఎందుకంటే దినుసుల కింద అంటే మనకు మసాలా దినుసుల్లోకి ఎక్కువగా వేసుకుంటారు కాబట్టి దీన్ని యూజెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ప్రధాన పంటగా చాలామంది వేసుకుంటారు కొన్ని ఏరియాలలో. ఎందుకంటే తక్కువ పెట్టుబడి మనకు మందులు కొట్టుకునేది కూడా పెద్దగా ఉండదన్నమాట. మంచి పంట అయితే తీసుకునేకైతే అవకాశం ఉంటుంది. ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.